హాయ్ అండి, కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈరోజు హైదరాబాద్ మలక్పేట్ మిర్చి మార్కెట్ ఆనియన్ మార్కెట్ వచ్చినామండి. మొత్తం మలక్పేట్లో ఎంత మిర్చి టిక్కీలు వచ్చినాయి, ప్లస్ దాంతోపాటు ఆనియన్ టిక్కీలు ఎన్ని వచ్చినాయి, వాటి ధరలు ఎలా ఉన్నాయో రైతులను అడిగి, ప్లస్ వాళ్ళ ఏసీ మిర్చి మార్కెట్ ఎంత రేట్ ఉంది, ఆనియన్ మిర్చి మార్కెట్ ఎంత ఉందో తెలుసుకుందాం. ఇంతకుముందు ఒక 4-5 డేస్ బ్యాక్ అయితే ఇట్లాంటి రకాలు 10,000 అలా అమ్మాము. ఇప్పుడు మాత్రం 8,500 9,000 వరకు అడుగుతున్నారు. ఇప్పుడు 9,000 అడగడానికి కూడా కొంచెము 2 రోజులకు వస్తే కొంచెం తెలుపర్ చాట్ అయిపోయే వరకల్లా ఇక్కడ స్టాక్ నిల్వ ఉంచినంత మాత్రం స్టాక్ ఉండే వరకల్లా 9,000 లోపు అడుగుతున్నారు. మొన్న పోయిన వీక్ ఈ వారానికి మాత్రం ఒక 1,000 రూపాయలు అంత ఫరక్ అనిపిస్తుంది. తగ్గింది, మార్కెట్లో తగ్గింది, ధరలు తగ్గింది. అప్పుడు 13,000 13,500 700 తేజాలు ఉన్నది, ఈరోజు 13,000కు వచ్చింది. ఆర్మూరు కూడా 11,500 11,600 అమ్మినది ఇప్పుడు 10,500 వరకు డీలక్స్లు అవుతున్నాయి. మొత్తము ఈరోజు తేజ రకము లావు రకాలు వచ్చినాయి. రేట్ ఎట్లా ఉన్నాయి రైతులను అడిగి తెలుసుకుందామండి. ఏం పేరు? వెంకటేశ్వర్లు. ఎక్కడ ఏ ఊరు? మధ్యమడుగా అచ్చంపేట. మామూలుగా ఏం రకాలు తెచ్చినావు? ఆర్మూరు నాందారి అని రకాలు. ఆమ్దూరు నాందారి తెచ్చినావా? అంటే ఎంత పోతున్నాయి? 12,000 అంటారు కానీ ఆడపోయేది 11,000 కూడా అడగట్లేదు. ఏసీ మిర్చా? ఏసీ మిర్చి. ఓకే ఓకే. రేట్ పోతే 250 200 అమ్ముతారు. ఈడ 1,100 1,200 కూడా అడిగే దిక్కులేదు. ఇక్కడ ఎన్ని బస్తాలు తెచ్చినావు? నేను ఒక 100 బస్తాలు తెచ్చాను. 100 బస్తాలు తెచ్చినావా? ఎన్ని ఎకరాలు వేసినావు? 5 ఎకరాలు వేసాను. 5 ఎకరాలు వేసినావు. ఎన్ని క్వింటాలు అయింది ఎకరం? ఎకరా అంటే మొత్తం 200 బస్తాలు అయినాయి. ఆర్మూర్ అండి ఇది? ఇది ఆర్మూర్. మొత్తం నిన్న ఎంత పోయింది ఇది? 11,100 పోయిందంట. ఈ రోజు ఎట్లా పోతుంది ఇది? ఎవరు అడుగుతలేరు ఈ రోజు. ఓకే. ఎన్ని టిక్కీలు తెచ్చిండ్రు అయితే ఇవి? 89 టిక్కీలు తెచ్చిండా? మొత్తం నిన్న 50 టిక్కీలు పోయినాయా? ఈరోజు ఎవరు అడగట్లేదా? ఇదే అండి పరిస్థితి. అంటే మీరు మలక్పేట్ మిర్చి మార్కెట్లో తేజ రకాలు కానీ లావు రకాలు కానీ ఏ రకాలైన రేట్ లేక రైతులు ఇబ్బంది పడుతున్నారండి. ఎక్స్పోర్ట్ కారణంగా మిర్చి మార్కెట్ ధరలు మాత్రం తక్కువ రావడం జరుగుతుంది. గత 10 రోజులకు ఉన్న రేటు కూడా ఇప్పుడు లేకపోయింది. పెట్టుబడి కూడా మామూలు అసలు వెళ్తలేదు రైతుకి. అంటే కూలీల ఖర్చు కూడా వెళ్ళకపోవడము, ప్లస్ దిగుబడి వచ్చినా కూడా రైతుకు లాభం లేదు. ఎందుకంటే ఎక్స్పోర్ట్ లేకపోవడము, ధరలు తగ్గడం వల్లనే. అంటే రేటు ఎక్కువ, అంటే మీకు పెట్టుబడి ఎక్కువ పెడుతుంది కానీ ఆ ధర తగ్గట్టు రేటు లేకపోవడం, ఎక్స్పోర్ట్ లేకపోవడం వల్లనే రైతు కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇప్పటికే 1,00,000 టిక్కీలు ఉన్నాయంట మలక్పేట్ మిర్చి మార్కెట్ ఏసీ మార్కెట్లలో. ఇప్పుడు ఆ మార్కెట్ మలక్పేట్ మిర్చి మార్కెట్ ఏసీ మార్కెట్లలో 1,00,000 టిక్కీలు పోవాలి. మళ్ళీ కొత్త సరుకు వచ్చేస్తుందండి మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్లో. మళ్ళీ దాంతోపాటు ఇవి వస్తే మాత్రం మిర్చి అయితే వేసుకోలేకపోతాడు రైతు. వేసినా కూడా లాస్ అయ్యే పరిస్థితి ఉంది. ఎకరానికి 1,00,000 మీద అయితే పడతాయి. నా పేరు బాలాజు, శ్రీ మిత్రా ట్రేడర్స్. ఈరోజు అరవెల్స్ వచ్చేసి 650-700 బస్తాలు ఉన్నాయి. గిరాకీ మాత్రం లేదు. రైతులు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇక్కడి మార్కెట్ కూడా అరవెల్స్ బాగా తగ్గిపోయింది. మామూలుగా రోజు వారికి అయితే 1,500 నుంచి 2,000 బస్తాలు ఈ అన్సీజన్లో సేల్స్ అవుతుంది. రోజు మాత్రం 700, 600, 800 బస్తాలు సేల్స్ అవుతుంది. అంతకు మించి అయితే సేల్స్ కావట్లేదు. చిల్లర 5 బస్తాలు 10 బస్తాలే సేల్స్ ఉంది కానీ పెద్ద మొత్తంలో అయితే సేల్స్ లేదు. ఇక్కడ పరిస్థితి మాత్రం బాగా ఉన్నది. రైతులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. ఇదండి ఇతను వచ్చేసి 89 బస్తాలు తీసుకొచ్చినాము. నిన్న అట్లాగో 5 బస్తాలు 6 బస్తాలు తప్పి 11,000 రూపాయలకు అమ్మినాం. ఇప్పుడు ఇంకా కొన్ని బస్తాలు ఉన్నాయి. 30-40 బస్తాలు అమ్మినాం. ఇంకో 30 బస్తాలు మిగిలినాయి. ఈరోజు అడిగే వాళ్ళు కూడా లేరు. ఇప్పటి వరకు అయితే ఇంతవరకు అయితే అమ్మలేదు. ఇక చూద్దామని రైతు పరిస్థితులు అది. ఇక్కడ అంటే దిగుమతి లేదు, ఎగుమతులు కూడా లేదు. ఈ 2 నెలలు మాత్రం మా అంచనా ప్రకారం అయితే ఈ 6వ నెల 7వ నెల 8వ నెల పెద్ద గిరాకు ఉన్నది. ఏమన్నా వినాయక చవితి తర్వాత గిరాకు ఉంటుందని ఆలోచన ఉన్నది. ఏసీలో ఎన్ని టిక్కీలు ఉన్నాయన్నా మీరు? ఇంకా ఏసీలో ఇక్కడ మాత్రం 1,00,000 బస్తాలు ఉంటాయి. ఇంకా ఏది మలక్పేట మార్కెట్ సంబంధించిన 1,00,000 బస్తాలు ఉన్నాయి. అంటే 5,000-6,000 బస్తాలు, 10,000 బస్తాల వరకు సేల్స్ అయినాయి. ఇంకా 90,000 బస్తాలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే గిరాకీ లేదండి.
ఎట్లా పోతున్నాయి సన్న రకాలు ఎట్లా పోతున్నాయి రేటు లావు రకాలు తేజ వచ్చేసి 12 నుంచి 12,500 వరకు సేల్స్ ఉన్నది. ఎక్కడో దగ్గర ఒక లాటు మంచిగా డీలక్స్ ఉంటే 13,000 వరకు పోతుంది. మొత్తంలో అయితే సేల్స్ లేదు. చిల్లర మా దగ్గర హైదరాబాద్ మార్కెట్ ఏంటంటే సంత మార్కెట్లో ఉన్న సంత మార్కెట్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇక్కడ ప్రస్తుతం అయితే గిరాకీ లేదు. దానివల్ల ఇప్పుడు ఒక 2 నెలల వరకు అయితే మా దగ్గర గిరాకీ ఉంటుందని 800 500 500 875